కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం వారానికి 2 సార్లు రెడ్ మీట్ తినేవారికి మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. అలాంటి వారిలో టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెప్తున్నాయి. అయితే అది రెడ్ మీట్ ఏదైనా సరే అదే పనిగా ఎక్కువగా తిన్నారంటే మాత్రం డయాబెటీస్ బారిన పడాల్సిందే అంటున్నారు శాస్త్రవేత్తలు. కూర రూపంలో మాత్రమే కాకుండా సూప్స్, వేపుడు, ఫ్రై ఇలా ఏ రూపంలో తీసుకున్నా కూడా ఈ సమస్య ఎదురయ్యే అవకాశాలున్నాయంటున్నారు. దీనికి కారణం రెడ్ మీట్లో ఉండే ప్రమాదకారక శాచ్యురేటెడ్ కొలెస్ట్రాల్, సహజంగా విడుదలయ్యే ఇన్సులిన్ ఉత్పత్తిని అడ్డుకోవటమే అని అంటున్నారు. రకరకాల కంపెనీల ద్వారా ప్రాసెస్ చేసి నిల్వ ఉంచిన అంటే ప్యాక్ చేసిన మటన్ లేదా రెడ్ మీట్ వండుకొని తినేవారిలో డయాబెటీస్ ముప్పు ఎక్కువగా ఉంటుందట. అలా కాకుండా ఇంట్లో ఫ్రెష్గా మటన్ వండుకునే వారిలో డయాబెటీస్ ముప్పు కొంచెం తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఇలా మటన్కి బదులుగా అంటే చెడు కొలెస్ట్రాల్ ఉండే ఆహారాలకి బదులుగా మంచి కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు తీసుకోవాలని, ప్రోటీన్ ఫుడ్ కోసం చేపలు వంటివి తినటం మంచిదని సూచిస్తున్నారు. నిజంగా శరీరం దృఢంగా ఉంచడంలో మటన్ పనిచేస్తుంది. కానీ పరిమితికి మించి తినటం వల్ల డయాబెటీస్ ముప్పు మాత్రమే కాకుండా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగటం, గుండె సమస్యలు రావటం, లివర్ సమస్యలు రావటం వంటివి ఎదురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెప్తున్నారు. నాన్ వెజ్ తినటం వల్ల దృఢంగా ఉంటారన్నది ఎంత నిజమో, ఎక్కువగా తింటే కొన్ని రకాల ఆరోగ్య నష్టాలు కూడా తప్పవు అన్నది అంతే నిజం. ముఖ్యంగా పిల్లల్లో నాన్ వెజ్ తినే అలవాటు ఎక్కువగా ఉంటే వారి ఎదుగుదలలో సమస్యలు వస్తాయని లండన్లోని గ్లాస్గో యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. మాంసాహారం ఎక్కువగా తీసుకోవటం వల్ల శరీరంలో సీరం ఫాస్ఫేట్ స్థాయిలు ఎక్కువై యుక్త వయసులోనే వృద్ధాప్య ఛాయలు వస్తాయట. అంతేకాకుండా మూత్రపిండాలు కూడా దెబ్బతింటాయట. అంతేకాకుండా అతిగా మాంసం తినటం వల్ల క్యాన్సర్, లివర్ సమస్యలు కూడా తలెత్తుతాయట. అతిగా మాంసం తిన్నట్లయితే కాలేయం దెబ్బతింటుందని, భవిష్యత్తులో కాలేయ మార్పిడి సర్జరీలు కూడా చేయించుకోవాల్సి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. నాన్ వెజ్ తినే అలవాటు ఉన్నవారు వారానికి ఒక్కసారి తినటం వల్ల పెద్దగా ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ వారానికి 2-3 సార్లు తినటం వల్ల మాత్రం అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే. అలా కాకుండా మాంసం తినడం తగ్గించి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్ కలిగిన శాకాహార ఆహారం తినటం మంచిది. శరీరానికి సమతుల్య ఆహారం అందాలంటే మాంసాహారం తక్కువగా, శాకాహారం ఎక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలు, కూరగాయల ద్వారా కూడా ప్రోటీన్ సమృద్ధిగా లభిస్తుంది. కాబట్టి మాంసాహారం తక్కువగా తిన్నా ఆరోగ్యానికి ఎలాంటి సమస్య ఉండదు. ఏదైనా సరే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల్లో ఏమైనా దీర్ఘకాలిక సమస్యలు అనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవటం వల్ల తర్వాత జరగబోయే పెద్ద పెద్ద ఆరోగ్య ప్రమాదాలను అరికట్టొచ్చు.